ఇప్పుడు మాకు ఫ్రెండ్షిప్స్ అంటే మేము ప్రాణాలు ఇస్తాం, అందరం కలిసి పోరాటాలు చేస్తాం అట్లుంది కదా. అప్పట్లో ఫ్రెండ్షిప్స్ ఎలా ఉండేవి? నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నట్ట కొడుకు. తండ్రి అన్నట్ట ఎంత అదృష్టవంతుడురా, నాకు 1.5 ఫ్రెండే ఉన్నారని చెప్పాట. ఇప్పుడు తండ్రి అన్నట్ట అయితే ఒక పందిని చంపేసి మూట కట్టేసి ఆ మూట తీసుకుని నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, నేను ఒక మనిషిని హత్య చేశాను, ఇదిగో మూటలో పట్టుకొచ్చాను, తిరుగుతున్నాను, పోలీసులు నా వెంట పడుతున్నారు, నాకు ఆశ్రయం ఇయ్యి అని అడుగు నీ ఫ్రెండ్ అని. నువ్వు అక్కడే నిలబడి లోపల రాకని వాడు బయటికి గెంటేసి తలిపేసుకున్నాడు. అలా 200 ఇళ్ళు తిరిగాడు, 200 మంది ఇళ్ళు బయటికి పంపేశారు వాడిని. నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నట్ట కొడుకు. తండ్రి అన్నట్ట ఎంత అదృష్టవంతుడురా, నాకు 1.5 ఫ్రెండే ఉన్నారని చెప్పాట. 1.5 అదేంటి? అదే మరి 1.5 ఫ్రెండే ఉన్నారు నాకు, నీకు 200 మంది ఉన్నారు, ఎంత అదృష్టం అంటే. కొడుకు కూడా చాలా ఫీల్ అయిపోయాడు, అబ్బా నాకు అంతమంది ఉన్నారు, మా నాన్నకి ఫ్రెండ్సే లేరు అని. సరే అప్పుడు తండ్రి అన్నట్ట అయితే నేను ఒక పని చేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఒక పందిని చంపేసి మూట కట్టేసి ఆ మూట తీసుకుని నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు. ఓకే. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, నేను ఒక మనిషిని హత్య చేశాను, ఇదిగో మూటలో పట్టుకొచ్చాను, తిరుగుతున్నాను, పోలీసులు నా వెంట పడుతున్నారు, నాకు ఆశ్రయం ఇయ్యి అని అడుగు నీ ఫ్రెండ్ అని అన్నాడు. సరే వీడు పందిని చంపేశాడు, మూట కట్టేసి తీసుకెళ్ళాడు. వాడిని అడిగాడు, నువ్వు అక్కడే నిలబడి లోపల రాకని వాడు బయటికి గెంటేసి తలిపేసుకున్నాడు. ఆ ఫ్రెండ్ ప్రజెంట్ ఫ్రెండ్. అలా 200 ఇళ్ళు తిరిగాడు, 200 మంది ఇళ్ళు బయటికి పంపేశారు వాడిని. ఒక్క ఫ్రెండ్ కూడా వాడిని ఆదుకోలేదు. 200 మంది ఫ్రెండ్స్. అప్పుడు తండ్రి అన్నట్ట నా 1.5 ఫ్రెండ్లో ఆ అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, నేను అడ్రస్ ఇస్తాను, పలానా ఆయన కొడుకునే అని చెప్పు అన్నాడు. సరే వీడు అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, నేను పలానా ఆయన కొడుకునండి అంటే, ఓ నువ్వు నా ఫ్రెండ్ కొడుకు, రా కూర్చో అన్నాడు ఆయన. సరే కూర్చున్న తర్వాత వీడికి అదే ఏదో చెప్పాడు, నేను ఇలా మనిషిని చంపేశాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి బిడ్డని ప్రసవించింది, ఆ బిడ్డని నేను చంపేశాను, పోలీసులు నా వెంట పడుతున్నారు అని. అయ్యో అవునా అని ఆయన వెంటనే ఏం చేశాడంటే, నువ్వు ఆ బిడ్డని ఇక్కడ వదిలేసేయి, నువ్వు మామూలుగా విడి మనిషి వెళ్ళిపో, నీకేం భయం లేదు అన్నాడు. సరే ఆ మూటని ఇక్కడ వదిలేశాడు. వాడు ఫ్రీ అయిపోయాడు కదా మూట వదిలేయడంతో, వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఇప్పుడు నా 1వ ఫ్రెండ్ ఉన్నాడు కదా 1.5లో, ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చెప్పి ఈ సంగతి అన్నాడు. సరే వాడు అక్కడికి వెళ్ళి, నేను ఫలానా రామారావు గారు అబ్బాయినండి, నేను ఇలాగ ఒక బిడ్డని చంపేశాను, అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అర ఫ్రెండ్ ఇంట్లో మూట కట్టి పెట్టాను, నన్ను మా నాన్న ఇంటికి వెళ్ళమన్నాడు, మీ దగ్గరికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నాడు. అవునా, నువ్వు ముందు రా, కూర్చో, భోంచెయ్యి, నీకేం భయం లేదు, నువ్వు భోంచెయ్యి, నేనున్నాను, నాది హామీ అన్నాడు. ఆయన పిలిచాడు, వాడు అన్నం పెట్టాడు, అన్నం పెట్టి కూర్చోబెట్టాడు, టీవీ ఏదో వేసాడు, ముందు కూర్చోమన్నాడు. ఈలోగా పోలీసులు వచ్చారు ఇల్లు పట్టుకోవడానికి. ఆ హత్య నేనే చేశానని ఈయన వెళ్ళిపోయాడు, ఈ ఫ్రెండ్ 1వ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. నేనే చేశాను ఆయన ఒప్పుకొని ఈ నేరాన్ని ఆయన ఎత్తి మీద వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు అనుకున్నాడు, 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఒక్కడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, మా నాన్న ఫ్రెండ్ చెయ్యని నేరాన్ని కూడా ఆయన ఎత్తి మీద వేసుకుని ఇలా చేశాడు అని. సో 1.5 ఫ్రెండ్ ఎక్కువ, 200 ఎక్కువ అంటే ఎందుకు పనికిరాని. ఇవాళ నువ్వు నా ఫ్రెండ్ రాని కలం స్నేహాల్లోనూ కావలించుకొని ఫోటోలు తీసుకోవడంలోనూ వాట్సాప్లో పెట్టుకోవడంతో ఆ ఫ్రెండ్షిప్ ఖతం అయిపోతుంది. లేరు అని నేను చెప్పట్లేదు, నీ ప్రతిదానికి ఎక్సెప్షనల్స్ కొన్ని ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు 100కి 98 మంది ఇలా ఉంటే ఇద్దరు ఉన్నారు, కానీ ఆ ఇద్దరు లెక్కకి రారు, ఎందుకని ఎక్కువ పర్సంటేజ్ వీళ్ళు కాబట్టి. అంచేత ఇప్పటి ఫ్రెండ్షిప్లు ఎలా ఉన్నాయంటే, దోస్త్ మేరా దోస్త్ అని కావలించుకోవడమే కానీ అవసరానికి ఆదుకునే ఫ్రెండ్లు ఎంతమంది ఉన్నారు ఈ 200 మందిలో? కనీసం ఇద్దరైనా ఉన్నారా? అంచేత అప్పటి ఫ్రెండ్షిప్స్ ఏంటంటే తక్కువ మంది ఉండేవారు ఫ్రెండ్షిప్లో. ఆ తక్కువ మంది ఏదైనా కష్టం వస్తే ఆదుకునేవాళ్ళు వాళ్ళని. నీకు నేనున్నానన్న భరోసా ఉండేది, నాకు నా ఫ్రెండ్ ఉన్నాడన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు జనరేషన్లో ఏదో హాయ్ అని హోయ్ అని అనుకోవడమే, లేదా పెన్ ఫ్రెండ్షిప్ లాగా కలం స్నేహం అని రాసుకోవటమే కానీ ఎక్కువ కనిపించట్లేదు. అంత నిజాయితీగా నిలబడ్డ మనుషులు ఎక్కువ కనిపించట్లేదు. అదే ఇప్పుడు నా క్వశ్చన్, అప్పుడు ఫ్రెండ్షిప్స్ అంత నిజాయితీతో, అంటే 2-3 ఉన్నా కూడా అంత వాళ్ళకి ధైర్యం ఉండేది, నా స్నేహితుడు ఉన్నాడు అని. ఇప్పుడు జనరేషన్ లో ఇంతమంది ఉన్నా కూడా మనకి, అరే ఇప్పుడు నాకు డబ్బులు కావాలన్నా ఒకడు ఉన్నాడనో, లేకపోతే కనీసం బ్లడ్ డొనేషన్ కూడా ఒకడు ఉన్నాడని కూడా మనకి క్లారిటీ లేదు కదా. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి ఫ్రెండ్షిప్స్ లో? నేను అన్న స్వార్థం ఒక ఫ్రెండ్షిప్ లోనే కాదు, ఏ విషయంలో అయినా నేను నాది, నువ్వు బాగున్నావు కాఫీ తాగుతావు రా అంటే వస్తాను, అంతేగాని నీకు ఏదైనా కష్టం వస్తే నేను రాను.
నాకు సంబంధం లేదు, నీ కష్టంతో నాకేంటి సంబంధం, నాకు సంతోషమే సంబంధం. నువ్వు కాఫీకి రా అంటే వస్తాను, నీతో పాటు కాఫీ తాగుతాను, పెడతాను అంతే. అంతేగాని ఇదల్లా అదల్లా, ఒరే నా కష్టం వచ్చింది 100 రూపాయలు అప్పివ్వరా అంటే నేను మళ్ళీ నీ ముఖం కూడా చూడను. అంటే బాధలో ఎవరు ఉండరు, బాధల్లో ఎవ్వరు ఉండరు. ఇంతకుముందు ఉండేవాళ్ళు. కరెక్ట్. ఇంతకుముందు సుఖము కష్టము రెండు ఒకలాగే చూసేవాళ్ళు వాళ్ళు. సుఖమైన ఒకలాగే చూసేవాళ్ళు, కష్టమైన ఒకలాగే చూసేవాళ్ళు. ఇప్పుడు సుఖమే కానీ కష్టంతో మాకు సంబంధం లేదు. ఇది భార్యాభర్తల విషయంలో కూడా చెప్తారు. ఎవరు వాల్మీకి అనుకుంటా, ఎవరు ఆయన బోయవాడుగా ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక జంతువుని చంపితే భగవంతుడు అంటట, నువ్వు ఇంటికి వెళ్ళి ఈ చంపిన పాప నీ భార్య తీసుకుంటుందేమో అడుగు అని. ఎందుకు తీసుకోదని ఆయన వెళ్ళి అడిగితే, నీ నష్టంతో నాకు సంబంధం లేదు, నీ పాపంతో నాకు సంబంధం లేదు, నీ పుణ్యంతో సంబంధం ఉంది, నీ పాపంతో నాకు సంబంధం లేదు అంటుంది. అప్పుడు ఆయన విరక్తి పడి ఏదో బోయవాడు వాల్మీకి మహర్షి అయ్యాడని ఏదో కథ చెప్తారు. అలాగా నీ నష్టంతో నాకు సంబంధం లేదు, నీ పాపంతో నాకు సంబంధం లేదు, అలాగే నీ కష్టంతో నాకు సంబంధం లేదు, నీ సుఖంతోనే నాకు సంబంధం. కాఫీకి రమ్మంటే వస్తాను, కాఫీ తాగుతాను. అంతేగాని ఒరే అబ్బాయి నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు షేర్ చేసుకోరా అంటే కలిసి సిగరెట్ తాగడంలో, కలిసి మందు కొట్టడంలో, ఇలాంటి వాటిల్లో మాత్రమే ఫ్రెండ్షిప్. కానీ ఒరే నాకు బాగాలేదురా 10 రోజులు నీ ఇంట్లో ఉంటానంటే మాకు సంబంధం లేదు అనేటువంటి దోస్తీలు ఎక్కువ ఉంటున్నాయి. అలా అందరు అలా ఉన్నారని చెప్పట్లే నేను, ఎక్కువ మంది అలా ఉంటున్నారు. అది ఇప్పుడు ఇది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయంలో నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. కథ కాదు, రియల్గా జరిగింది. మా దాంట్లో ఒక బెంగళూరులో ఒక ఆవిడ ఉంది. ఆవిడ తోడునడ మీటింగ్కి వచ్చింది, సాయంత్రం దాకా ఉంది, ఎవ్వరూ కుదరలేదు ఆవిడకి. వెళ్ళిపోతూ మా చెన్నై గారితో అందుట, పొద్దున్న అంత దూరం నుంచి వచ్చానండి, ఎవరైనా కుదురుతారేమో అనుకుని ఒక్కళ్ళు కూడా కుదరలేదు నాకు, బ్యాడ్ లక్, వెళ్ళిపోతున్నానండి, వెళ్ళొస్తానని ఏదో ఆయనతో చెప్తే ఆయన జాలిపడి 2 నెంబర్లు ఇచ్చాడు ఆవిడకి. 2 నెంబర్లు కాగితం మీద రాసి, ఈ 2 నెంబర్లు ట్రై చేసుకో అమ్మా అన్నాడు. అయిపోయింది అక్కడికి. ఆవిడ వెళ్ళిపోయింది బెంగళూరు. వెళ్ళిపోయాక అందులో ఒకటి పోలీస్ డిపార్ట్మెంటు, 2 ఆయన ఏదో హెచ్ఎంటీలోనో ఎక్కడో పనిచేసిన ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి, పోలీసులు అంటే ఎవరైనా భయపడతారు, ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ భయపడతారు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు గొడవల్లో మనకెందుకులే అది వద్దని రెండో వాడికి ఫోన్ చేసింది. ఆయనకి ఫోన్ చేస్తే భాస్కర్రావు గారు అనుకుంటా ఆయన పేరు, ఆయన ఫోన్ ఎత్తాడు. సరే చెప్పింది, నేను ఇలా నిన్న మీటింగ్కి వచ్చానండి, నాకు ఎవరు కుదరలేదు, మీ నెంబర్ ఇచ్చారు చెన్నై గారు అంటే. ఆయన అన్నాడు, నేను వచ్చానమ్మా మీటింగ్కి, నేను మధ్యాహ్నం నుంచి పనుందని భోజనం చేసి వెళ్ళిపోయాను, నేను సాయంత్రం దాకా లేను అన్నాడు. అట్లా వాళ్ళ పరిచయం అయింది వాళ్ళిద్దరిది. ఒకళ్ళనొకళ్ళ ముఖాలు కూడా ఎరగరు. ఫోన్లోనే కొద్ది రోజులు మాట్లాడుకున్నారు. కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ముఖాలు తెలియవు. వాట్సాప్లో ఫోటోలు పెట్టడం అది ఆయనకి తెలియదు, ఆవిడకి తెలియదు. ఫోటోలు కూడా చూసుకోలేదు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అంతే. ఆవిడకి 53 ఎన్నో, ఈయనకి 65. వయసు వ్యత్యాసం కూడా చాలా ఉంది. చేసుకుందాం అనుకున్న తర్వాత రోజు పొద్దున్నే ఆయన ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పేవాడు ఆవిడకి. ఆవిడ నిద్ర లేచి ఆ గుడ్ మార్నింగ్ తోటే నిద్ర లేచేది. ఆవిడ లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగి వచ్చేప్పటికి ఒక మెసేజ్ ఉండేది. ఏమనంటే, ఆయన ఒక ఘాటైన ప్రేమలేఖ రాసి అది ఫోటో తీసి ఈ ఫోటో వాట్సాప్లో పెట్టేవాడు. మరి వాట్సాప్లో డైరెక్ట్ రాయడం రాదో ఏమో తెలీదు. ఒక ప్రేమలేఖ కాగితం మీద రాసి దాన్ని ఫోటో తీసి అది పెట్టేవాడు. అలా కొద్ది రోజులు ప్రతిరోజు ఒక ప్రేమలేఖ రాసేవాట. బాగా ప్రేమించుకున్నారు అయితే. అలాగా ఆయన మొత్తం మీద రోజు ఉత్తరాలు రాసేవాడు. ఆవిడ రోజు ఆ ఉత్తరాలు చదువుకుని పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్కి మాకు వచ్చి చెప్తారు, మాకు పెళ్ళయింది, మేము హ్యాపీగా ఉన్నామని అని ఆ దంపతులు చెప్తూ ఆవిడ ఈ సంగతి కూడా చెప్పింది. మా ఆయన రోజుకు ఒక ఉత్తరం రాసేవాడండి పెళ్ళికి ముందు. ఆయన ఎంత బాగా రాసేవాడంటే ఆ వయసులో కూడా ఆయనకు PhD ఇవ్వచ్చండి ప్రేమలేఖలు రాయడంలో అంది. అంత అన్యోన్య దాంపత్యం, అంత నిజాయితీగా ఉండేవాళ్ళు అయితే. వీళ్ళు చూసుకోకుండానే పెళ్లి చేసుకున్నారు.